మెప్మాలో అవినీతి అధికారి అంట. అక్రమాలకు అవినీతికి నిదర్శనం. మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారుల ఫిర్యాదు. ఆర్పీలను సంఘం అధ్యక్షురాలను అసభ్య పదజాలంతో దూషిస్తున్న మెప్మాలో ఒక అధికారి. ఇంత జరుగుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నతాధికారులు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూరలో కరేపాకు మాదిరి అవినీతి మహిళా అధికారిపై చర్యలు మాత్రం శూన్యం. ఇక్కడ సూర్యాపేటలో ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలను పొదుపు సంఘాల ద్వారా మహిళలకు అందిస్తున్నారు. ఎంతోమంది పేద మధ్యతరగతి మహిళలు సంఘాల్లో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాల ద్వారా కొంత ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. ఈ పొదుపు సంఘాలను ఆసరా చేసుకొని సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ అంటే మెప్మాలో అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సంఘ బంధ అధ్యక్షురాలు ఆర్పీఎల్ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘ బంధం అధ్యక్షురాలు కొందరు ఆర్పీల పట్ల ఈ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాంటి ఫిర్యాదులను అధికారులు కూరలో కరేపాకులా తీసి పక్కనేస్తున్నారు తప్ప ఆ మహిళా అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుసుకున్న కొందరు మహిళా అధికారిని ఆర్పీలు సంఘబంధ సభ్యులు వేధింపులు ఎక్కువయ్యాయి. మెప్మాలో చెప్పిందే వేదం. మెప్మాకు పెద్ద దిక్కైన అవినీతి అధికారి స్త్రీనిధి పొదుపు సంఘాల సభ్యుల నుంచి మీటింగ్ల పేరుతో వేలలో డబ్బులు తీసుకుంటుందని, ఐకేపీ ధాన్యం కొనుగోలు సైతం ఆమె చేతి వాటం ఉంటుందని కొందరు ఆర్పీలు బహిరంగంగా చెప్తున్నారు. ఈ అధికారి అడిగినప్పుడల్లా ఆర్పీలకు డబ్బులు ఇస్తేనే వారికి పూర్తి సహకారం అందిస్తుందని, లేకపోతే ఆ వార్డులో జరిగే ఎలాంటి మీటింగ్లు పొదుపు సంఘాల విషయాల గురించి ఏ సమాచారం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ పొదుపు సంఘం అధ్యక్షురాలు వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకుంటుందని, ఆర్పీలకు తెలియకుండా లోన్లు ఇప్పించడం, పైగా ఆర్పీలాగా పైకి సంఘాల సభ్యులతో పురమాయించి వారికి గొడవలు సైతం పెడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాక మున్సిపల్ కమిషనర్కి చెప్పి నానా రకాల ఇబ్బందులు గురి చేస్తుందని చెప్తున్నారు. 2008లో ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు ఆర్పీ అంటే రిసోర్స్ పర్సన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగంలోకి ఎక్కిన ఈ అవినీతి మహిళా అధికారి గత 17 ఏళ్లుగా ఇదే మెప్మాలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మున్సిపాలిటీ పెద్దెక్కైంది. ఆనాడు సూర్యాపేట జిల్లా నుండి 50 మంది మహిళలు ఆర్పీలుగా ట్రైనింగ్ తీసుకుని విధులు నిర్వర్తించగా ఈ మహిళా అధికారి వేధింపుల్లో తాళలేక ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. గతంలో ట్రైనింగ్ తీసుకున్న ఆర్పీ ఇప్పుడు మున్సిపాలిటీలో డజన్ మంది కూడా పనిచేయడం లేదంటే ఈమె వేధింపులు ఏ రేంజ్లో ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు. పనిచేసే ప్రతి చోట అవినీతి మార్కే ఏంటండి. సుమారు 4 ఏళ్ల క్రితం ఈ అవినీతి అధికారి తిరుమలగిరిలో పనిచేసింది. వీధి వ్యాపారులు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు 900కు పైగా దరఖాస్తులు చేసుకోగా ఒక్కొక్క ఫైలుకు 1000 నుండి 3000 వరకు అక్రమంగా వసూలు చేసిన అప్పట్లో కోడే కూసింది. అక్కడ పనిచేసిన సమయంలో సుమారు 9 లక్షల రూపాయలకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు పలు పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ మహిళా అధికారి వ్యాపారులకు లోన్ శాంక్షన్ చేయడానికి దగ్గరలో ఉన్న మీ సేవలు ఆన్లైన్ చేయించి మీ సేవ నిర్వాహకుడికి రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి సూర్యాపేటకు బదిలీ అయింది. ఆ సమయంలోనే సదరు మీ సేవ నిర్వాహకుడు డబ్బులు ఇవ్వాలని కోరగా తర్వాత ఇస్తా, సాయంత్రం ఇస్తా, రేపు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకొని తిరగటం ఆ నిర్వాహకుడు అవినీతి అధికారిపై జిల్లా కలెక్టర్ గతంలో ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తం అవినీతి బయటపడిందట.